హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీకెండ్లో 3 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. అవి ఒకటి నాని నటించిన హిట్ 3, సూర్య నటించిన రెట్రో, అజయ్ దేవ్గన్ నటించిన రైడ్. ఈ రైడ్ సినిమాని మనం చూడలేదు. ఇది 2018లో వచ్చిన రైడ్ సినిమాకి సీక్వెల్. దీన్నే తెలుగులో మిస్టర్ బచ్చం అని రవితేజ అన్నయ్య మన నెత్తిని దెంగాడు, మన మొహాన కొట్టాడు. ఈ సినిమా చూసి మన టేడ్ పండితులకి గులాబ్ జాములు రాలిపడ్డాయి. ఈ రైడ్ 2ని కూడా రీమేక్ చేస్తాడేమో చూడాలి. ఇక సూర్య అన్నయ్య మెట్రో, శరణమన్నయ్య అద్భుత కళాఖండం గే చేంజర్కి కథ అందించిన మన సాంబార్ అన్నయ్య కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఇంగువ లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన సూర్య అన్నయ్య, గే చేంజర్ లాంటి అద్భుత పిత్రే కథ అందించిన కార్తిక్ అన్నయ్య, వీరిద్దరి కలయికలో వచ్చిన మరో మోస్ట్ డేంజరస్ మూవీ మెట్రో. ఇంకోటి నాని అన్నయ్య నటించిన హిట్ 3. ఫ్లాప్ అయిన హిట్ అనే చెప్పాలని హిట్ అని పెట్టుకున్నట్టున్నాడు. ఇది హిట్ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఒక ఫ్రీక్వెల్. మరి ఈ రెండింటిలో ఈ వీకెండ్లో మనం ఒక సినిమా చూడాలంటే ఏది బెస్ట్ ఏది వరస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా సూర్య అన్నయ్య నటించిన మెట్రో గురించి మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే హీరో సూర్య అన్నయ్య చిన్నతనంలోనే పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న సూర్య అన్నయ్యని ఒక గ్యాంగ్స్టర్ దత్తత తీసుకుంటాడు. అలా ఆ గ్యాంగ్స్టర్ నీడలోనే పెరిగి మరో గ్యాంగ్స్టర్ అవుతాడు సూర్య. ఇక హీరోయిన్ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఈ గ్యాంగ్స్టర్ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. మరి తాను అనుకున్నట్టు జీవించాడా లేదా అనేది మీరు ఓటీటీలో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలుగు సినిమాలు తమిళ సినిమాలను మిక్సీలో వేసి పచ్చడి కింద కొట్టి మన మొహాన వేసిందే ఈ మెట్రో. దీని నిర్మాత నిజంగానే మెట్రోలో అడుక్కు తింటాడు. సినిమా స్టార్ట్ అయింది మొదలు ఫ్రాన్స్, ఆఫ్రికా అంటూ తిప్పి తిప్పి చివరికి అండమాన్లో ముంచారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కార్తిక్ సుబ్బరాజ్ అన్నయ్య ఇంకో 2 కథల్ని మా చెన్నమన్నయ్యకి అందిస్తే బాగుంటుంది అని అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడు పారిపోదామా అనే ఫీలింగ్, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయామా అనే ఆలోచనలు. సూర్య తమ్ముడు కార్తీ నటించిన యుగానికొక్కడు, వెంకటేష్ నటించిన జయమన్నదేరా, జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలని ముక్కలు చేసి స్టోరీ రాసుకున్నాడు. ఎక్కడైనా కనుక్కుంటారేమో అని మధ్యలో కాస్త తడబడ్డాడు. ఆ సినిమాల్లో కూడా ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక నియంత రాక్షసంగా ప్రవర్తిస్తుంటాడు. అక్కడి నుంచి హీరో అనుకోకుండా తప్పిపోవడం, అదే టైంలో తనకు గతం తెలియకుండానే హీరో అక్కడికి రావడం, ఆ పైన తన జన్మరహస్యం తెలుసుకోవడం, చివరికి ఆ నియంత్రణ అంతమొందించడంతో కథ సమాప్తం. ఈ మెట్రో కూడా సేమ్. యుగానికొక్కడు సినిమాలో కార్తీక్కి పుట్టుకతో పులిబొమ్మ పుట్టుమచ్చగా ఉంటే సూర్య అన్నయ్యకి నెమలి బొమ్మ ఉంటుంది. వాటే కోయిన్సిడెంట్. ఇలా అర్థం పర్థం లేని పరమ దరిద్రం సీన్లు చాలానే ఉన్నాయి సినిమాలో. కాకపోతే వాటికి 10 బకెట్ల సాంబారు పైత్యం జోడించాడు కార్తీక్ అన్నయ్య. ఇక పూజా హెగ్డే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఉంది దేవుడా, నరకం. ఏమనుకుని ఆ పాత్రని డిజైన్ చేశారో కానీ వాళ్ళకే తెలియాలి. ఇక క్లైమాక్స్ అయితే మరీ ఘోరం. దాని గురించి చెప్పడం కూడా దండగే నాకు తెలిసి. మొత్తానికైతే దిగ్విజయంగా ఇంగువ తర్వాత మరో పెద్ద రాడ్డు దించాడు సూర్య అన్నయ్య. ఇంగువ సినిమాలో సూర్య అన్నయ్య అరిచాడు. ఈ మెట్రో సినిమాతో డిస్ట్రిబ్యూటర్లని, నిర్మాతల్ని, చివరికి ఆడియన్స్ని కూడా అర్పించాడు. మామూలుగా కాదు, ఆర్తనాదాలు పెడుతున్నారు థియేటర్స్లో. ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా సూర్య అన్నయ్య మా మెగా హీరోలకి సాటి రాడు అంటున్నారు మెగా ఫ్యాన్స్. నెక్స్ట్ హిట్ 3. మాస్ పైత్యం తలకెక్కితే ఎలా ఉంటుందో ఈ సినిమానే పెద్ద ఉదాహరణ. మాస్ హీరోగా మారాలి అని అందరు హీరోలు అనుకుంటారు, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి మాస్ హీరోగా మారాలని నాని అన్నయ్య చేసిన రొట్ట క్రైమ్ థ్రిల్లరే ఈ హిట్ 3. ముందుగా కథ విషయానికి వస్తే హీరో నాని అన్నయ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్. జమ్మూ కాశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీంలో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేస్తారు. ఆ టైంలో ఎవరు చేశారని తెలుసుకునే క్రమంలో నాని అన్నయ్య ట్రాన్స్ఫర్ అవుతాడు. అదే తరహాలో 13 హత్యలు జరుగుతాయి. వాటిని ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే కథా కాకరకాయ లేకుండా మాస్ మాయలో పడి రక్తం చిందించిన పైత్యం మనుషులు కనిపించారు ఇందులో. మార్కో హిట్ 3. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అసలు మాస్ అంటే అర్థం ఏంటి అనే ఆలోచన మొదలవుతుంది మనలో. ఇష్టం వచ్చినట్లు బూతులు, అనవసరంగా నరకడం, కొట్టడం, చంపడం, మితిమీరిన హింస, ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, అనవసరమైన బిల్డప్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా హిట్ 3 సినిమా చిరకాలం నిలిచిపోతుంది టాలీవుడ్లో. ఒక క్రైమ్ని హీరో తెలివిగా ఎలా ఛేదించుకుంటూ వెళ్తాడు, ఆ మిస్టరీ అనే చిక్కుముడిని ఎలా విప్పుతాడనేది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కిందకు వస్తుంది.
కానీ దీంట్లో అది తప్ప అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక డైలాగ్ ఉంది, క్లాస్ అనుకొని జనం ఇన్నాళ్ళు మోసపోయారు, ఇప్పుడు చూపిస్తే అసలైన మాస్ అంటాడు నాని. మాస్ అంటే బూతులని భ్రమపడినట్టున్నాడు పిలకాయ. బలమైన విలన్ లేడు, స్టోరీ లేదు, ఎంచుకున్న జానర్కి తగ్గ రైటింగ్ లేదు, ఎమోషన్స్ లేవు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. సినిమా మొత్తం రెండే ఉన్నాయి, బూతులు, రక్తపాతం, అంతే. ఇదొక వేస్ట్ సినిమా, సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఇది కూడా హిట్ అయిందంటే యూత్ ఎంత క్రూయల్గా ఉన్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. మాస్ ఇమేజ్ కోసం నాని ఇంతలా దిగజారడం ఒకంత బాధాకరం. ఇదొక వేస్ట్ సినిమా నా దృష్టిలో. హిట్ అయితే అవ్వచ్చు కాక, కానీ ఇదొక చెత్త సినిమా. మొత్తానికైతే మెట్రో హిట్ 3. ఈ సినిమాల్లో ఏది బాగుందంటే ఏది బాగోలేదు. ఒకటి చెత్త సినిమా, ఇంకోటి పైతేపు సినిమా. పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏరా అయితే ఏముంది. ఇక ఈ సినిమాల్లో ఏ దానికి వెళ్ళాలి, వెళ్ళకూడదు అనేది మీ ఇష్టం. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.